ఎవరితోనైనా పెట్టుకోవచ్చు కానీ తాగినోనితో మాత్రం పెట్టుకోలేమబ్బా. వాడు ఎడ్డమంటే తెడ్డమంటాడు, తెడ్డమంటే ఎడ్డమంటాడు. ఒకవేళ మన గాసారం మంచిగా లేక వాడే మన జోలికి వస్తే ఆ తాగుబోతు జోలికి ఎందుకు పోయినాం రా అని అంటారు. ఈ ఎన్నడోసారి తాగుబోతులతోని మనం దానిలాడితేనే తలపానంతో ఒక్కొక్కస్తుంది. అసొంటిది ట్రాఫిక్ పోలీసులకి ఎంత గోసుండాలి. ఒక్క రోజులనే 10-20 మంది తాగినోళ్ళని దొరకబడతారు. నిజం మీద ఉన్న ఆ తాగుబోతులు చేసే తలకాయ నొప్పి చిన్నగా ఉండదు. కొంతమంది దేశముదుర్లు ఉంటారు. అగో వాళ్ళ ఈ అన్న ఆనిముత్యం కావచ్చు. ఎంత తిప్పల పెట్టిండో చూడండి పోలీసులను. అన్నా నువ్వెవలో గాని తగ్గేదే లేదన్నా. తాగినమా ఊగినమా బండెక్కి బజార్ మీద బయ్య బయ్య నడుపుకుంటూ పోయినమా అగో అదే చూడాలి, ఎంజాయ్ చేయాలి. ఎక్కడైనా యాక్సిడెంట్ అయితే ఇంట్లోకి ఏమైనా పర్వాలేదు, పెళ్ళాం పిల్లలు ఆగమైనా దిక్కులేనోళ్ళైనా పట్టించుకోవద్దు. అంతేగాని అనుకున్నంత తాగాలి. ఎవరైనా అడ్డం వస్తే పోలీసులు దొరకబడితే ఒక గిట్లనే దబాయించాలి. వెరీ గుడ్ అన్న. ఫుల్లుగా తాగాలి, పోలీసులతో పొల్లు లొల్లి పెట్టుకోవాలి. అబ్బా భలే పాయింట్ పట్టుకున్నవే. పెద్ద పెద్దోళ్ళని పట్టుకోరు, మమ్మల్నే పట్టుకుంటారా అని మంచిగా అడిగినావు గానీ, పెద్ద పెద్దోళ్ళు తాగి బండ్లు కార్లు నడిపి యాక్సిడెంట్ చేసుకుంటే వాళ్ళకి ఏం కాదు. కడమోళ్ళు కొన్ని రోజులు ఏడిచి తర్వాత మంచినే బతారు. కానీ మన సొంటోళ్ళు అట్లా చేస్తే నడుస్తుందా అని కుటుంబం మొత్తం ఆగమవుతుంది. పెండ్లాం పిల్లలు దిక్కులేని వాళ్ళు అవుతారు. అయినా పెద్దోళ్ళని పట్టుకుంటేంది పట్టుకోకుంటేందే. నువ్వు ఇట్లా వాదిస్తుంటే పోలీసు వాళ్ళకు ఉండే ఉపాయం వాళ్ళకు ఉంటది. మాట్లాడుతుంటేనే మూతి ముంగట బ్రీత్ అనలైజర్ పెట్టి తాగింది ఎంతో రీడింగ్ చూసిండ్రు. నేను తాగినా అవసరమైతే ఫైన్ కడతా, జైలుకు పోతా, మీకేంది అన్నట్టు పోలీసులను బెదిరిస్తున్నాడు. తాగితే ఎక్కడి నుంచి వస్తుందో ధైర్యం గానీ కొద్ది కూడా బెదిరుతలేడు మనోడు. ఇంతెగిరినా తాగింది దిగేదాకనే అనేది పోలీసులకు తెలుసు. అందుకే ఓపిక బట్టి రీడింగ్ చూసి ఫైన్ వేసి బండి సీజ్ చేసిరట. కరీంనగర్ లో తెలంగాణ చౌక్ కాడ డ్రంక్ అండ్ డ్రైవ్ చేసిన పోలీసులను గీతిగా తిప్పల పెట్టిండు ఓ తాగుపోతన్న. అయినా తాగుతే ఎవరు వద్దన్నారు గానీ ఎటు పోకుండా తట్టు చూసుకొని తాగాలి. అంతేగాని పుల్లుగా తాగినాక రోడ్ ఎక్కొద్దు కదా. డ్రంక్ అండ్ డ్రైవ్ చేసేదే తాగి బండ్లు నడిపి ఆగం చేయొద్దని. ఒకవేళ యాక్సిడెంట్ చేస్తే వాళ్ళకు ఒక్కలకే నష్టం కాదు, మంది పానాలు కూడా తీస్తారు. అయ్యా వద్దురా బాబు వద్దురా అంటే ఎవడింటాడు. తాగుతారు, పోలీసు వాళ్ళకి దొరికి ఇట్లా లొల్లి చేస్తూనే ఉంటారు. ఏమో పోరి తాగోతులతోనే పెద్ద పంచాయతీ ఉందని మాట్లాడుకుంటారట. ఇంటికాడనే తాగి ఎంజాయ్ చేసేటోళ్ళంతా.